హాయ్ వెల్కమ్ టు B2IMS అఫిషియల్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్కిన్ గ్లో అవ్వడానికి అలాగే స్కిన్ మీద ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అవ్వడానికి గల బ్యూటీ టిప్స్ చూద్దామండి. కొంచెం పెరుగు తీసుకోవాలండి, అలాగే 1 స్పూన్ తేనె తీసుకోవాలి. ఆ రెండింటిని ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. అలా కలిపిన మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేయాలి. ఈ విధంగా ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ బాగా మసాజ్ చేయాలండి. ఈ విధంగా బాగా స్క్రబ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ అలా వదిలేయాలి. 20 మినిట్స్ తర్వాత ఫేస్ని కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా వారానికి 3 టైమ్స్ కనుక ట్రై చేస్తే మీ ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు అనేవి కంప్లీట్గా తగ్గిపోతాయండి. ఈ ప్యాక్ అనేది డెఫినెట్గా వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. కొంచెం పెరుగు అలాగే హాఫ్ పీస్ నిమ్మకాయ తీసుకోవాలి. పెరుగులో కొంచెం నిమ్మరసంని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్కి ఈ విధంగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత బాగా స్క్రబ్ చేయాలి ఫేస్ మీద. తర్వాత ఒక 20 మినిట్స్ అలా వదిలేయాలండి. 20 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్ళతో ఫేస్ని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వీక్లీ 3 టైమ్స్ కనుక చేస్తే మీ ఫేస్ మీద ఉన్న జిడ్డు అలాగే ఆయిలీ ఫేస్ అనేది కంప్లీట్గా తగ్గిపోయి మీ ఫేస్ అనేది ఫ్రెష్ అండ్ గ్లోగా ఉంటుందండి. ఈ టిప్ ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. కొంచెం పెరుగు అలాగే 1 స్పూన్ కస్తూరి పసుపు తీసుకోవాలండి. ఓన్లీ కస్తూరి పసుపు మాత్రమే యూజ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఫేస్ మీద అప్లై చేయాలి. ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అనేవి బాగా స్క్రబ్ చేయాలండి. తర్వాత ఒక 20 ఆర్ 30 మినిట్స్ అలా లీవ్ చేయాలి. 30 మినిట్స్ తర్వాత ఫేస్ని కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. వెంటనే మీరు సోప్ అనేది యూజ్ చేయకూడదండి. ఓన్లీ కోల్డ్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోవాలి. ఒక 3-4 అవర్స్ తర్వాత మీరు సోప్ యూజ్ చేయొచ్చు. ఈ విధంగా వారానికి ఒక 3 or 4 టైమ్స్ కనుక ట్రై చేస్తే మీ ఫేస్ మీద ఉన్న మొటిమలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయండి. అలాగే మీ ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఇది 100% వర్క్ అవుతుంది. కొంచెం పెరుగు అలాగే 1 స్పూన్ బియ్యపిండి తీసుకోవాలండి. ఈ రెండింటిని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఆ పేస్ట్ని ఫేస్ మీద మెల్లగా అప్లై చేస్తూ మసాజ్ చేస్తూ ఉండాలండి. ఆ తర్వాత ఒక 20 మినిట్స్ అలా లీవ్ చేయాలి. లీవ్ చేసిన తర్వాత ఫేస్ని కోల్డ్ వాటర్తో వాష్ చేయాలి. ఓన్లీ కోల్డ్ వాటర్తో మాత్రమే వాష్ చేయాలండి, సోప్ అనేది యూజ్ చేయకూడదు. ఒక 3-4 అవర్స్ గడిచిన తర్వాత మీరు సోప్ యూజ్ చేయొచ్చండి. ఈ విధంగా మీరు వీక్లీ ఒక 3 or 4 టైమ్స్ కనుక ట్రై చేస్తే ఈ విధంగా చేస్తే మీ ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ అనేది కంప్లీట్గా తొలగిపోయి మీ ఫేస్ అనేది సాఫ్ట్ అండ్ గ్లోగా ఉంటుందండి. ఇది 100% వర్క్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. మీ ఫేస్ అనేది చాలా సాఫ్ట్ అండ్ గ్లోగా ఉంటుంది, స్మూత్గా కూడా ఉంటుందండి. అలాగే ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోయి మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోయి మీ ఫేస్ గ్లో అండ్ వైట్గా రావాలి అంటే ఈ టిప్ ట్రై చేయండి, తప్పకుండా వర్క్ అవుతుంది. కొంచెం టీ వాటర్ అలాగే ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకోవాలండి. ఆ రెండుని ఈ విధంగా బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫేస్ మీద ప్యాక్ లాగా అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ అనేది బాగా స్క్రబ్ చేయాలి. తర్వాత ఒక 20 మినిట్స్ అనేది అట్లా లీవ్ చేయాలి. 20 మినిట్స్ తర్వాత మీ ఫేస్ని కోల్డ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సోప్ అనేది అసలు యూజ్ చేయకూడదండి. ఒక 3-4 అవర్స్ తర్వాత సోప్ యూజ్ చేయొచ్చు. ఈ విధంగా వారానికి ఒక 3-4 టైమ్స్ కనుక ట్రై చేస్తే మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుందండి. అలాగే మీ ఫేస్ అనేది సాఫ్ట్ అండ్ గ్లోగా ఉంటుంది. ఈ టిప్ అనేది తప్పకుండా వర్క్ అవుతుందండి.
తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.